హలో, వెల్కమ్ బ్యాక్ టు విజేతాస్ వరల్డ్. ఇండియాలో మనం ఎలాగైతే సెప్టెంబర్ 5th టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే ఇక్కడ యూఎస్లో ఎవ్రీ ఇయర్ May 1st వీక్ టీచర్స్ అప్రిషియేషన్ వీక్ అని సెలబ్రేట్ చేస్తారనమాట. మా పాపకి 2 టీచర్స్ ఉన్నారు. సో నేను ఇక్కడ 2 బాస్కెట్స్ తీసుకున్నాను. 2 టీచర్స్కి 2 డిఫరెంట్ గిఫ్ట్ బాస్కెట్స్. అలాంగ్ విత్ దట్ ఏమేమి సప్లైస్ తీసుకున్నానో చూపిస్తాను. సమ్ స్నాక్స్, ఆఫ్ కోర్స్, బాస్కెట్ బ్యాగ్ అండ్ బాస్కెట్ ర్యాప్ అండ్ అ టిష్యూ పేపర్ అండ్ అ కర్లింగ్ రిబ్బన్. అండ్ ఇవి వచ్చేసి కొన్ని స్నాక్స్, వాళ్ళ ఫేవరెట్ ఐటమ్స్ లిస్ట్లో కొన్ని స్నాక్స్ తీసుకున్నాను అనమాట. ప్రోటీన్ బార్స్, మిల్క్ చాక్లెట్స్, పాప్కార్న్ అండ్ సమ్ గిఫ్ట్ కార్డ్స్. సో ఫస్ట్ బాస్కెట్ తీసుకొని ఈ టిష్యూ పేపర్ని 2 folds చేసేసి దాంట్లో పెట్టాను అనమాట, టు గివ్ దట్ ద డిఫరెంట్ గిఫ్ట్ లుక్. అండ్ దెన్ ఫస్ట్ 2 layers పెట్టిన తర్వాత మేబీ లోపలికి వెళ్ళిపోయింది అనిపించి ఒకసారి సింగిల్ లేయర్ పెట్టి చూద్దామని ట్రై చేశాను. బట్ ఫస్ట్ ఆప్షనే బాగుంది అనిపించింది. టిష్యూ పేపర్ పెట్టేసిన తర్వాత స్నాక్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఒకటి సాల్టీ ట్రైల్ మిక్స్, ఒకటి స్వీట్ ట్రైల్ మిక్స్ అండ్ పాప్కార్న్, ఫ్లేవర్స్, స్పార్క్లింగ్ వాటర్, గిఫ్ట్ కార్డ్ ఒకటి అండ్ అ బౌల్ మేబీ అండ్ ప్రోటీన్ బార్స్ అలాంగ్ విత్ దట్ మిల్క్ చాక్లెట్. సో ఇవన్నీ నేను టీచర్ ఫేవరెట్ ఐటమ్స్ లిస్ట్ నుంచి తీసుకున్నాను. ఇవన్నీ పెట్టాను కానీ బౌల్ ఫిట్ అవ్వట్లేదు ఉన్న బాస్కెట్ సైజులో. సో వాటిని అన్నిటిని రీఅరేంజ్ చేసి మళ్ళీ పెడితే ఇలా సరిపోయిందనమాట. ఫైనల్లీ బాస్కెట్ అయితే రెడీ అయింది. బట్ దాన్ని ఇప్పుడు ర్యాప్ చేయాలిగా. ర్యాప్ చేసే ముందు ఎందుకో కొంచెం ప్లెయిన్గా అనిపించింది బాస్కెట్. కొంచెం కలరింగ్ లాగా కొంచెం డెకరేషన్ యాడ్ చేద్దామని నేను కర్లింగ్ రిబ్బన్ తీసుకొని ఇలా బాస్కెట్ హ్యాండిల్కి చుట్టూ ర్యాప్ చేసేసాను అనమాట, కొంచెం ఆ గిఫ్ట్ లుక్ రావటానికి. ర్యాప్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం అలా హ్యాంగ్ చేసి వదిలేసాను, విచ్ గేవ్ అ డిఫరెంట్ లుక్. ఇప్పుడు బాస్కెట్ ర్యాప్ తీసుకొని మెజర్ చేసుకున్నాను ఎంతవరకు అవసరం అవుతుందని ఈ బాస్కెట్కి. సో అప్రాక్సిమేట్గా ఇంకొంచెం ఎక్స్ట్రానే పెట్టుకొని కట్ చేసి దీన్ని ర్యాప్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. అంటే నాకున్న టైంలో దీన్ని సెట్ చేసే అంత టైం లేకుండింది. అప్పటికే నైట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ డే ఇవ్వాలి. సో నేను బ్యాకప్ ఆప్షన్గా బాస్కెట్ బ్యాగ్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇఫ్ దిస్ డిడ్ంట్ వర్కౌట్ సో ఐ కెన్ జస్ట్ గో విత్ ద బ్యాగ్స్. సో ఇది వర్కౌట్ లేదని బ్యాగ్ ఓపెన్ చేసేసి ఇలా పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్ దొరుకుతుంది, బాస్కెట్ బ్యాగ్ అనేసి, అందులో బాస్కెట్ పెట్టేసేసి పైన ఈ కర్లింగ్ రిబ్బన్ని ఇలా పెట్టాను. ఈ కర్లింగ్ రిబ్బన్ ప్లేస్లో యూ కెన్ ఆల్సో కీప్ బౌస్ దొరుకుతాయి, బౌస్ కూడా పెట్టచ్చు. ఏదైనా బర్త్డే ఆర్ బేబీ షవర్ ఫంక్షన్స్కి బౌస్ పెట్టచ్చు. ఒక బాస్కెట్ అయిపోయాక ఇంకా 2 బాస్కెట్ కూడా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్టారెంట్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. కొంచెం ఇవి కామన్ స్నాక్స్ తీసుకున్నాను 2 ఫేవరెట్స్ లిస్ట్లో. సెకండ్ బాస్కెట్ కూడా ప్రిపేర్ చేసేసి దిస్ టైమ్ ఐ డిడ్ంట్ ట్రై ఫర్ ద ర్యాప్. ఐ జస్ట్ టుక్ ద ప్లాస్టిక్ బాస్కెట్ బ్యాగ్ అండ్ ర్యాప్డ్ ఇట్. ఇలా ఫోల్డ్ చేసేసి కట్టేసాను. ఇట్ కేమ్ అవుట్ సో గుడ్. టీచర్స్కి చాలా నచ్చింది, అప్రిషియేట్ చేశారు, నాకు పర్సనల్గా మెసేజ్ చేసి థ్యాంక్స్ చెప్పారనమాట. ఐఎమ్ గ్లాడ్ దే బోత్ లైక్డ్ ఇట్ అలాట్.
నేను యూస్ చేసిన ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. హోప్ ఈ ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విజేతాస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.